మొన్న ఒక నెల క్రితం వినుకొండలో జరిగిన విషయాలు, ఒక వర్గపోరులో వారి పార్టీ వాళ్లే కొట్టుకుంటే అక్కడ కూడా పరామర్శించడానికి వెళ్ళారు. ప్రజల్ని పట్టించుకోలేదు. ఆయన నమ్ముకున్న కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ పట్టించుకోలేదు. ఆయన కార్యాలయానికి ఆయన కోసం మీట్ అవ్వడానికి వెళ్తే వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా బెంగళూరు తిరిగే క్రమంలో ఈరోజు పని కట్టుకుని నందిగామ సురేష్ గారిని కలవడానికి వచ్చారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి నిందితుల్ని ప్రోత్సహించే ఒక పార్టీ అధినాయకుడు మన రాష్ట్రంలో ఇన్నాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు పరిపాలించారు అని అంటే అట్లాంటి వ్యక్తిని అసలు రాజకీయ చరిత్రే లేకుండా మనం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మరొక్కసారి ప్రజలు ఇలాంటి మభ్యపాటికో లేదంటే ఆయన చెప్పే మాటల్లో నిజముందేమో అనే ఒక ఆలోచనలోకి వెళ్ళినా కూడా పూర్తిగా సర్వనాశం అయిపోయే పరిస్థితికి మరొకసారి ప్రజల్ని లాక్కొస్తారు ఇలాంటి కుట్రపూరితమైన వ్యక్తులు, రాజకీయ నాయకులు.